వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు గోవా రెసిపీ గోనా కాడి బడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక పెద్ద తట్టలోకి 1 కప్పు శనగపిండి వేసుకోండి. చిన్న స్పూన్లో 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. 4 స్పూన్ల నూనె వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి గట్టిగా కలుపుకోండి. దీన్ని బాగా చాదుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, అలా. ఎంత బాగా మెదించుకుంటే అంత బాగుంటాయండి. ఇప్పుడు దీన్నంతా ఒక ముద్ద చేసి ఓ అరగంట పాటు పిండిని నాననివ్వండి. అరగంట తర్వాత పిండిని ఇలా చేసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, అలా చేసుకోండి. ఒక్కొక్క ముద్దను తీసుకొని కొద్దిగా పలచగానే చేసుకోండి. మధ్యకు కట్ చేసుకోండి. అన్నీ ఇలా చేసుకోండి. ఒక బాండ్లీలో నూనె పెట్టి నూనె బాగా కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నీ గోళించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోళించుకుంటే సరిపోతుందండి. ఒక రోల్లోకి కొద్దిగా అల్లం వేసుకోండి. బాగా దంచుకోండి. ఒక గుడ్డలోకి అల్లం అంతా వేసుకొని అల్లం రసం పిండుకోండి. ఒక బాండ్లీలో 1/2 కప్పు బెల్లం వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకోండి బెల్లం కరగడానికి. చూడండి, బెల్లం చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న అల్లం రసం వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి అల్లం రసం వేసుకోండి. అలాగే వేయించిన తెల్ల నువ్వులు 2 స్పూన్లు వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. మనం వేయించి పెట్టుకున్నాం కదండి శనగపిండివి, అవన్నీ వేసేసుకోండి. ఇదంతా వేడి మీద చేసుకోవాలండి, లేకపోతే బెల్లం గట్టి పడిపోతుంది. బాగా కలుపుకొని చూడండి, ఇలా ఒక పీట మీదకి తీసేసుకోండి. పీట లేకపోయినా బండ మీదకైనా పర్లేదు. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి సపరేట్గా తీసి పెట్టుకోండి, లేకపోతే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అంతే, ఎంతో రుచికరమైన గోనా కాడి బడి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.